ఆకాశానికి చిల్లు పడిందన్నట్టుగా విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో గడిచిన 3 గంటల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం దంచి కొడుతోంది. అత్యధికంగా కాపులపాడు ప్రాంతంలో 15 సెంటీమీటర్లు, పరదేశీపాలెంలో 14 సెంటీమీటర్లు, భీమిలి 13, అనంతపురం 13, మధురవాడ, పెందుర్తి, కొమ్మాది ప్రాంతాల్లో 10 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వైపు వాయుగుండం బయలుపడుతూ దూసుకొస్తున్న క్రమంలో కుండపోత వర్షం నగర వ్యాప్తంగా విరామం లేకుండా కురుస్తూనే ఉంది. భారీ వర్షాలు దాటికి లోతట్టు ఎగువ ప్రాంతాలు అన్న తేడా లేకుండా రోడ్లన్నీ జలమయమయ్యాయి. విశాఖలో కుండపోత వర్షంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో కుండపోత వర్షం మళ్లీ మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతి చోట కూడా కుండపోత వర్షాలతో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఇటు వన్ టౌన్ ప్రాంతాలు, అదేవిధంగా కేఆర్ఎం కాలనీ, జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పరిధి మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జగదాంబ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ డ్రైనేజీలు కూడా ఈ భారీ వర్షాలకి పొంగి పొరులుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే డౌన్ ఏరియాస్ ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు, షాపుల్లో వీటిల్లో కూడా వరద నీరు భారీగా చేరుతుంది. మరోవైపు ఈ అల్పపీడనం అదేవిధంగా వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతానికైతే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరు జిల్లా, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ప్రధానంగా రెడ్ అలర్ట్ ను జారీ చేసినట్టు కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వాయుగుండం బలపడే అవకాశం ఉన్నందున ఒకవైపు కుండపోత వర్షం అనేది కురుస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే విశాఖలో గంట సేపు నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఈ వర్షపాతం అనేది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకైతే వాగులు అన్ని కూడా ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 24 గంటల్లో విశాఖలోని కాపులపాడ ప్రాంతంలో అత్యధికంగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అంతేకాకుండా విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ వాటితో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రతి చోట కూడా ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు తీరం వెంబడి ఈదురుగాళ్ల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి పోర్టులన్నిటికీ కూడా 3 నెంబరు హెచ్చరికలు, ప్రమాదకర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖలోని వన్ టౌన్ ఏరియా, అదేవిధంగా జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం అన్ని కూడా పూర్తిగా నీళ్లు మునిగాయి. మరోవైపు ఆ డ్రైనేజ్ అంతా కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా నీట మునుగుతున్నాయి. మరోవైపు వాహనదారులు కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లో వాహనాలను నడిపేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యలోనే వాహనాలు కూడా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం విశాఖలో, అదేవిధంగా అల్లూరు జిల్లా, అనకాపల్లి వీటిలో అన్నింటిలో కూడా, దాంతోపాటు విజయనగరం, శ్రీకాకుళం ఆ జిల్లాలన్నింటిలో కూడా పాఠశాలలు, కాలేజీలు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించినట్లు కూడా మనకి ఇప్పటికే ఆదేశాలు అందాయి. దాంతోపాటు ప్రస్తుతం తీరం వెంబడి కూడా భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. వాయుగుండం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో ఈ వర్ష సూచన అనేది అలా క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం విశాఖలో అక్కడ గడ్డలు అన్ని కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రమాదకరంగా లోతట్టు ప్రాంతాలు కూడా మారుతున్నాయి. దాంతోపాటు కొండవాళ్ళు ప్రాంతాలు కూడా కొంచెం ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి గోడలు అన్ని కూడా బాగా తడిచి కూలిపోతున్నాయి. దాంతోపాటు శిథిలావస్థలకు ఉన్నటువంటి భవనాలు, ముఖ్యంగా ఇటు వన్ టౌన్ ఏరియాలో అటువంటి పురాతన బిల్డింగ్లు ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జీవీఎంసీ అధికారులు వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు మనం చూస్తున్నాం వర్షం కంటిన్యూగా గంట నుంచి భారీ వర్షం, కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన 2-3 గంటల నుంచి కూడా ఈ వర్ష సూచన అనేది క్రమంగా పెరుగుతుంది. విశాఖలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలన్నీ కూడా లోతట్టుమయం అయిపోయి ప్రతి చోట కూడా 10 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదవుతుంది. రానున్న 4-5 గంటల పాటు కూడా ఈ వర్షం అనేది ఇదే విధంగా ఉంటుంది. అంతేకాకుండా 19వ తేదీ అంటే రేపు
ఏదైతే తీరం దాటే క్రమంలో ఇంకా వర్ష సూచన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖలో అయితే మాత్రం చూస్తున్నాం గంట సేపటి నుంచి కుండపోత వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి ప్రజలకు కూడా అధికారులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి రానున్న 3-4 గంటల్లో మరింత భారీ వర్ష సూచన ఉండే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.